హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఎస్ఎస్డిసి నుంచి మరో 2 కొత్త నోటిఫికేషన్లు అయితే విడుదలయ్యాయి. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు టాప్ 2 కంపెనీస్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. సో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్ అలాగే అమర్ రాజా కంపెనీ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. సో కంపెనీ నేమ్ కనుక చూసుకున్నట్టయితే సో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి ఫీల్డ్ సేల్స్ ప్రమోటర్స్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 13,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అలాగే ఇన్సెంటివ్స్ అప్ టు 5,000 వరకు ఇన్సెంటివ్స్ ఉంటాయని అయితే ఇక నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఏజ్ వచ్చేసి 18 to 28 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. అలాగే 2 వీలర్ విత్ లైసెన్స్ ఈజ్ మ్యాండేటరీ అని అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో బైక్ అలాగే లైసెన్స్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ. సో ఇందులో వచ్చేసి మెషిన్ ఆపరేటర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. 600 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 10th ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 11,600 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో ఒకవేళ ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసినట్టయితే 10,500 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో ఏజ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే తిరుపతి, పెట్టమిట్ట, తెనాలి అలాగే నూనెగుండెపల్లిలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క 2 కంపెనీకి అప్లై చేసుకోవాలంటే ముందుగా అయితే ఏపీఎస్ఎస్డిసిలో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఈ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అయ్యి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే ఎలైట్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ, ఆపోజిట్ బస్ స్టాండ్, అవుట్ గేట్, అప్స్టేర్, ఐఓబి బ్యాంక్, కేఎన్ రోడ్, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అయితే మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి డేట్ కనుక చూసుకున్నట్టయితే 8th September 2021 మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏపీఎస్ఎస్డిసిలో రిజిస్ట్రేషన్ చేసుకొని సో యొక్క అడ్రస్కి వెళ్ళి 8th September 2021 మార్నింగ్ 10 o'clock ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఏపీఎస్ఎస్డిసి నుంచి విడుదలైనటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట ఇది. సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో టాప్ 3 కంపెనీస్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదలడం జరిగింది. సో టీసీఎల్ కంపెనీ అలాగే రైజింగ్ స్టార్ ఐటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అలాగే హీరో మోటోక్రాప్ కంపెనీ అనమాట. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసి టీసీఎల్ కంపెనీ. సో ఇందులో వచ్చేసి జాబ్ రోల్ అసెంబ్లీ, రీవర్క్, టెస్టింగ్, సెలక్షన్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th ఇంటర్ డిగ్రీ బీటెక్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 12,014 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ అని అయితే ఇక నోటిఫికేషన్ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 19 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. సో జాబ్ లొకేషన్ వచ్చేసి రేణిగుంట, చిత్తూరు డిస్ట్రిక్ట్లో అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే రైజింగ్ స్టార్ ఐటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి అసెంబ్లింగ్ ఆపరేటర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇందులో కూడా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మేల్ క్యాండిడేట్స్కి అయితే అవకాశం అయితే లేదు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,200 రూపీస్ పర్ మంత్ శాలరీతో పాటు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఏజ్ కనుక చూసుకున్నట్టయితే 18 to 32 ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి శ్రీ సిటీ, నెల్లూరు డిస్ట్రిక్ట్లో అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే హీరో మోటోక్రాప్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి జాబ్ రోల్ ప్రొడక్షన్ ఆపరేటర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ విభాగంలో క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంటర్ క్వాలిఫికేషన్స్తో ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 14,977 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇంటి దగ్గర నుంచి అయితే 12,886 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసినట్టయితే మీకు 14,977 రూపీస్ అయితే ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తే మాత్రం 12,886 రూపీస్ అయితే ఉంటుందన్నమాట శాలరీ.
సో ఏజ్ కనుక చూసుకున్నట్టయితే 18 to 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. శ్రీ సిటీ నెల్లూరు డిస్టిక్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో ఇక 3 కంపెనీలకి అప్లై చేసుకోవడానికి ముందుగా అయితే ఏపీఎస్ఎస్టీసీలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు. సో మీరే డైరెక్ట్గా ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే చక్రధర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నియర్ పత్తి ఫ్యాక్టరీ, మచ్చర్ల, గుంటూరు డిస్టిక్. సో ఈ యొక్క లొకేషన్లో అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. 4th September 2021 మార్నింగ్ 10 o'clock అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏపీఎస్ఎస్టీసీలో రిజిస్ట్రేషన్ చేసుకుని డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. 4th September 2021 మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు గుంటూరు డిస్టిక్ నుంచి అయితే విడుదలైనటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఏపీఎస్ఎస్టీసీ నుంచి విడుదలైనటువంటి ఈ యొక్క 2 నోటిఫికేషన్ల రిజిస్ట్రేషన్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో చాలా తక్కువ టైంలో జాబ్లో అయితే జాబ్లో అయితే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. సో 10th ఇంటర్ ఫెయిల్ అయినా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ఈ యొక్క అవకాశాన్ని అయితే ఎవరైతే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.